హలో, వెల్కమ్ టు T9 న్యూస్. ముందుగా పోలీస్ శాఖ వారికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడాను మా T9 ఛానల్ తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏపీ పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు సార్తోనే మనం ఉన్నాం ప్రెజెంట్. అయితే ఇప్పుడు సారు బదిలీ అయ్యి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎన్ని కేసులు ఉన్నాయో, ఎలాంటి కేసులు ఉన్నాయో, ఈ గంజాయి కానీ లేదంటే మహిళలపై దోపిడీలు లాంటివి కానీ లేదంటే మర్డర్ కేసులు కానీ ఫ్యామిలీస్ పర్సన్స్ అంటే కేసులు కానీ ఎలాంటి కేసులు ఎన్ని ఉన్నాయో, ఎలాంటి కేసులు ఉన్నాయో సార్ వచ్చినప్పటి నుంచి ఎన్ని కేసులు నమోదయ్యో అడిగితే మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నా పేరు కృష్ణ, నేను T9 కరస్పాండెంట్ని. మీ పేరు ఏం పేరు సార్? అప్పలనాయుడు అండి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సాలూరు టౌన్. ఓకే, చెప్పండి సార్. నేను ఇక్కడికి వచ్చి సుమారు 7 నెలలు అవుతుంది. 7 నెలల కాలంలో మనకి చాలా వరకు ఈ నాటుసారా అమ్మకాలు ఎక్కువగా ఉంటే వాటిని నిరోధించగలిగాం. సుమారు 500 లీటర్ల వరకు మనం ఈ సారా అమ్మకాలు ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అమ్మకాలు చేస్తున్నారో వాళ్ళపై కూడా షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక మహిళా నేరాలకు వచ్చేసరికి మహిళలపై రౌడీ షీట్లు ఓపెన్ చేసాం. ఆల్రెడీ 6 షీట్ల వరకు ఓపెన్ చేసాం. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఎవరైతే మనకి ఆటో వాళ్ళకి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ సీరియల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి R&B డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ లైటింగ్ ఏర్పాటు బైపాస్లోన మరియు మిగతా ప్రదేశాల్లో రోడ్డు హెచ్చరికలకు సంబంధించి బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా ఈ రోడ్డుకు సంబంధించిన ఎప్పటికప్పుడు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా ప్రవర్తించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ మనకి ఫైన్లు హెచ్చించడం జరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రజలు ఎటువంటి మద్యం సేకరించి కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ చేసినట్లయితే తీవ్రమైన చర్యలు ఉంటాయి. సుమారు 10,000 వరకు ఫైన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ప్రజలకు రాబోయే ఈ ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా పలు జాగ్రత్తలు తీసుకొని మధ్యాహ్నం పాటు జర్నీ చేయకుండా ఉంటే మంచిది. ప్రజలందరూ ఈ సూచనలు పాటిస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన సాలూరు పట్టణంలో గంజాయి నిర్మూలనకు ఎప్పటికప్పుడు వెహికల్ చెకింగ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం. ప్రజలు ఎటువంటి సమాచారం ఉన్నా గంజాయి గురించి వెంటనే మాకు పోలీస్ స్టేషన్కి 112 కానీ ఇన్ఫార్మ్ చేస్తే వాటిపై తక్షణమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా జిల్లా అధికారుల సూచనల మేరకు, ఎస్పీ గారి సూచనల మేరకు ప్రస్తుతం పట్టణంలో శక్తి టీం అని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శక్తి టీం అనేది ఎప్పటికప్పుడు మహిళలపై జరిగే నేరాలు కానీ ఎటువంటి సమాచారం ఉన్నా వాళ్ళపై గుర్తించి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వటం, లేదంటే అవసరమైతే ఎఫ్ఐఆర్ వేయటం జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ గమనించి జాగ్రత్తగా ఈ శక్తి టీం యొక్క సేవలను కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, అయితే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ ఏరియా కానీ అంటే ఈ సాలూరు టౌన్కి మీరు సీఏగా వచ్చారో ఈ ఏరియా కానీ ఇక్కడ మీ స్టాఫ్ కానీ మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నప్పటి నుంచి కూడాను ఎలా మీకు అనిపిస్తుంది? ఈ స్టేషన్లోని కానీ ఈ ఏరియాలోని కానీ మీకు కేసులు వచ్చినప్పుడు కానీ ఏవైనా ఏ కేసు వచ్చినప్పుడైనా సరే మీకు ఎలాగ మీరు డీల్ చేయడానికి మీకు సులభంగా ఉంటుందా లేకపోతే కష్టంగా ఉంటుందా, లేదంటే మీకు ఏరియాని బట్టి మీకు ఎలా అనిపిస్తుంది? సో సాలూరు పట్టణానికి వచ్చేసరికి మనకి వివిధ రకాల మతస్థులు, వివిధ రకాల కులస్తులతో కూడి ఉన్నది కాబట్టి ఇక్కడ శాంతి భద్రత సంబంధించిన సమస్యలు గతంలో ఉండేవి. ప్రజలు అందరూ కూడా పోలీసు పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండి గౌరవించే స్థానం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ శాంతి భద్రతలకు సంబంధించి ఏదైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా పోలీసు వారికి ఎప్పటికప్పుడు సహకరిస్తున్నారు. మేము కూడా అలా శాంతి భద్రతలు విఘాతం కలిగించే వారిపై బైండ్ ఓవర్ కేసులు కూడా విధించడం జరిగింది. సుమారు నేను వచ్చిన తర్వాత సుమారు వినాయక చవితి ఫెస్టివల్స్లో సందర్భంలో, పండుగ సందర్భాల్లో లేదా ఇంకేమైనా కార్యక్రమాలు, పండుగ సంబంధించిన కార్యక్రమాలు కానీ లేదంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏవైనా గొడవలు జరిగినప్పుడు వెంటనే బైండ్ ఓవర్ కేసులు బుక్ చేస్తున్నాం. అలా సుమారు 200 పైగా బైండ్ ఓవర్ కేసులు ఎవరైతే ఈ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రజలు ఉన్నారో వాళ్ళపై మేము విధించి వాళ్ళపై ఫ్యూచర్లో ఏమైనా ఇంకా ఇబ్బందులు కలిగించినట్టయితే వాళ్ళకి ఫైన్ వేసేటట్లు మనం MIM కోడ్ ద్వారా అటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో యువత మన పట్టణంలో కొద్దిగా ఎక్కువ నేరాలు చేసే అవకాశం ఉంది కాబట్టి యువతకి నేను చేసి సూచన ఏంటంటే ఖచ్చితంగా మీరు చట్టాన్ని గౌరవించిన పోలీసు వాళ్ళు తమ చట్టాన్ని ఏ విధంగా వినియోగించాలనేది ఖచ్చితంగా చేస్తారు కాబట్టి
యువత జాగ్రత్తగా ఉండాల్సిందిగా తమ యువత అనేది భవిష్యత్తుపై దృష్టి సారించి వారి భవిష్యత్తును పట్టుదిట్టంగా ఉండేటట్లు నిర్మించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఇది ట్రైబల్ ఏరియాగా సంబంధించింది కాబట్టి ఎక్కువగా ట్రైబల్స్ వస్తుంటారు. ఈ టౌన్లోనే ఎక్కువగా ఈ మట్టి కొల్లాడిది గట్ట ఇలాంటిది సీల్ చేస్తుంటారు. అలాంటి టైంలో ఈ ట్రైబల్స్ వచ్చి ఏమైనా గొడవలు గట్టి ఇలాంటివి ఏమైనా జరగడం గట్ట ఏం లేదంటే ట్రైబల్ ఏరియాకి సంబంధించింది కాబట్టి అట్రాసిటీ కేసులు గట్ట ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి సార్? ఇప్పటి వరకు అయితే నా దృష్టిలోకి అటువంటి రాలేదు. మెడికల్ అనేది మన వరకు ఇంతవరకు లేదు. అటువంటి సమాచారం కూడా, అటువంటి కేసులు కూడా మన పట్టణ ప్రాంతంలో రిజిస్టర్ కాలేదు. అయితే సారాయికి సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పున్నాను, సుమారు 500 లీటర్ల వరకు మనం వాటిపై దాడులు చేసి ఎవరైతే అమ్మకాలు చేస్తున్నారో, సరఫరా చేస్తున్న నేరాల్లో వాళ్ళపై నమోదు చేయడం జరిగింది. సో అటువంటి వారిపై కూడా సస్పెక్ట్ షీట్ ఓపెన్ జరిగింది. ఇక అట్రాసిటీకి సంబంధించిన కేసులు కూడా పెద్దగా ఇక్కడ నమోదు కావలేదు. మరి అటువంటి రిపోర్ట్లు ఏమున్నా ఖచ్చితంగా ఎటువంటి రిపోర్ట్ అయినా మనం యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. సరే, మీరు వచ్చినప్పుడు కాలం నుంచి కూడాను దొంగతనాలు కానీ దోపిడీలు కానీ ఇలాంటివి ఏమైనా ఈ టౌన్లోనే జరిగాయి సార్? లేదు, మనం రాత్రి వేళల్లో పగటి వేళల్లో బీట్ డ్యూటీస్ అంటే గస్తీ డ్యూటీలు తిరుగుతున్నారు. ఎప్పటికప్పుడు మా మొబైల్ పార్టీస్తో కూడా రాత్రి వేళల్లో ఈ తనిఖీలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అదేవిధంగా మన సీసీ కెమెరాలకు వచ్చేసరికి కూడా అందరికి కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలనే నియమం పెట్టించడం జరిగింది. అలా విధంగా సుమారు 250 కెమెరాల వరకు మనం ప్రస్తుత పట్టణం అనేది మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నేరాల నిరోధనకి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇంకా మిగతా వాళ్ళు కొన్ని సూచించేది ఏంటంటే ఖచ్చితంగా షాప్ అవనివ్వండి, ఏదైనా మనం మా హౌసెస్ అవనివ్వండి, అపార్ట్మెంట్ ఏదైనా సరే వాళ్ళు సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఎటువంటి నేరం జరిగినా అది డిటెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం అదేవిధంగా మాకు కూడా ఏ నేరాన్ని ఈజీగా కూడా మేము డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కోరుకున్నది సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుందిగా కోరుకుంటున్నాం. దానికి సంబంధించిన మా తోడ్పాటు కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సాలూరు టౌన్ సిఐ గారు అప్పలనాయుడు సారు న్యాయాన్ని గౌరవిస్తాం, ధర్మాన్ని కాపాడతామని అంటూ సిఐ సార్ అప్పలనాయుడు సార్తో ఫేస్ టు ఫేస్ మీ ప్రతినిధి T9 కరెస్పాండెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.